జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు వర్కౌట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవన్నీ ఎలా కొనసాగుతున్నాయి, అసలు ట్రాఫిక్ విశాఖపట్నం అంటేనే అటు భీమిలి నుంచి ఇటు గాజువాక వరకు కూడా చాలా పెద్ద జోన్లు ఉంటాయి. ఈ క్రమంలో మనం విశాఖపట్నం అక్కేపాలెం ఫోటో పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాము. ఇక్కడ ఉమామహేశ్వరి గారు ఉన్నారు, ఎస్ఐ మనతో మాట్లాడడానికి. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి హెల్మెట్ కేసులు ఎట్లా ఉంటున్నాయి? సో ఆటోల్లో ఎక్కువ మంది 10 మంది 20 మంది ఎక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే వాళ్ళకి సమస్యలు అయితే ట్రాఫిక్లో ఉన్నాయి. సో దీన్ని ఎలా కంట్రోల్ అవుతుంది, అవగాహన ఏమైతే పెరిగిందంటారు? ముందుగా అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు ప్రజెంట్ మనం కొత్తగా సిపి గారు వచ్చిన తర్వాత నుంచి కూడా కొత్తగా నిబంధనల నుంచి నవంబర్లో అప్లై అవుతున్నాయి. నవంబర్ 1 నుంచి మనం ప్రతి ఒక్క 2 వీలర్ కూడా హెల్మెట్, రైడరు పిలియన్ రైడరు ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి మనకు పక్కగా నిబంధనలు అమలు చేస్తాం. దాంతోపాటుగా మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాం. హెల్మెట్కి 100 రూపాయలు ఉండే ఫైన్ 1035 రూపాయలు చేస్తాం. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాం. 100లో అవుద్ది, ఇంకా అది అప్డేట్ అవ్వలేదు యాప్లో కూడా. తర్వాత అలాగే ఆటో విషయాలకు వచ్చేసరికి స్కూల్ పిల్లల విషయంలో కానీ, తర్వాత పబ్లిక్ ఎక్కే విధానాలు కూడా మనం ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా వాళ్ళు అలౌ 8 మెంబర్స్ ఆర్ 6 మెంబర్స్ అలాగే చేస్తాం తప్ప అంతకన్నా ఎక్కువ మెంబర్స్ ఎక్కినట్టయితే ఎక్స్ట్రా పర్సన్స్ కింద మనం ఫైన్ కొడుతున్నాం. అలాగే స్పెషల్ డ్రంకన్స్ కూడా నైట్ టైం స్పెషల్ డ్రంకన్ 1 o'clock వరకు కూడా స్పెషల్ డ్రంకన్ చేస్తున్నాం. ఈ విధమైన చర్యలు తీసుకోవడం వల్ల మనకి ఇప్పుడు రిజల్ట్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ పెరిగి హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించి వస్తున్నారు. అది దగ్గరలో లోకల్లో అవనివ్వండి, దగ్గర నుంచి చిన్న విషయాలకు వచ్చినా సరే మనం చూస్తున్నాం, ఖచ్చితంగా హెల్మెట్ ధరించే వస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఈవినింగ్ టైంలో మనకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి, సో నైట్ టైం ఏమన్నా ఎక్కువగా ఈ రాకపోకలు ఏమైనా ఉన్నాయా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో? సార్ ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనే ఉద్దేశం ఒకటే సార్, తాగి నడిపేటప్పుడు వాహనం మన కంట్రోల్లో ఉండదు. యాక్సిడెంట్ జరగడం కానీ మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడడం అవుతుందేమో, దీనివల్లే మనం డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఖచ్చితంగా అక్కడ సిచ్యువేషన్ బట్టి ఖచ్చితంగా చేస్తాం సార్. అది చేసేటప్పుడు మనం నైట్ చీకటి పడిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాం. చీకటి పడిన తర్వాత నైట్ 1 o'clock వరకు మన సిటీలో, విశాఖపట్నం సిటీలో అయితే ప్రతి ఒక్క అక్కడ భీమిలి నుంచి చూసుకోవచ్చు, ఇక్కడ అగనంపూడి వరకు మొత్తం సిటీలో ఓవరాల్ అన్ని స్టేషన్లో కూడా 1 o'clock వరకు కూడా స్పెషల్ డ్రంకన్ చేస్తున్నాం సార్. మన సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్, ఏడీసీపీ గారి ఆధారంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టేషన్లో ఎస్ఐ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దాన్ని వెంటనే డిస్పోజల్ కూడా మన కోర్టులో పెట్టేసి దాన్ని డిస్పోజల్ కూడా చేస్తున్నాం సార్. ఎస్ఐ గారు ఒక్క విషయం చెప్పండి, ఈ 3 రోజుల్లో ఇప్పటిదాకా ఎన్ని కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, హెల్మెట్ కావచ్చు, రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, నాయిస్ పొల్యూషన్ సంబంధించింది కావచ్చు, ఎన్ని కేసులు రఫ్గా 3 రోజులు నమోదయ్యాయి కొత్త? మనం 31st చూసుకుంటే 31st కొత్త సంవత్సరం కాబట్టి సిపి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం స్పెషల్ డ్రంకన్ చేయడం జరిగింది సార్. అది నైట్ 2 o'clock వరకు చేసాం. ఎందుకంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కొంచెం డిస్టర్బెన్స్ అవుద్ది, పబ్లిక్కి కొంచెం ఇబ్బంది కలుగుతాయని చెప్పేసి మనం 2 o'clock వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ అక్కడిని ట్రాఫిక్ రెగ్యులేట్ చేసాం. మా స్టేషన్ పరిధిలో అయితే 6 డ్రంకన్ చూపించాం. ఆ నెక్స్ట్ డే కూడా 5 స్పెషల్ డ్రంకన్ చేస్తూ 5 చూపించడం జరిగింది. అంటే 1వ తారీఖు నైట్. ఈరోజు ఇంకా డ్రంకన్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు విఐపీలు వస్తున్నారు కాబట్టి కొంచెం బందోబస్తు. అలాగే ఎంవీ కేసులు వచ్చేసరికి కూడా ఖచ్చితంగా ప్రతిరోజు 170 ఎంవీ కేసులు, అంటే హెల్మెట్ అవనివ్వండి, స్పీడ్ అవనివ్వండి, వితౌట్ యూనిఫామ్ ఆటోలు అవనివ్వండి, ఇంకా రాంగ్ పార్కింగ్, డేంజరస్ పార్కింగ్, తర్వాత వీల్ లాక్స్ అవనివ్వండి, అన్ని కలిపి కూడా ఖచ్చితంగా 170 వరకు కూడా మనం పెట్టడం జరుగుతుంది ఒక స్టేషన్లో. అలా మన సిటీలో ఉండే మొత్తం 22 స్టేషన్లో కూడా ఖచ్చితంగా ఇదే విధంగా అన్ని కూడా ఉంటుంది. ఇది ట్రాఫిక్ ఎస్ఐ ఉమామహేశ్వరి గారు చెప్తోంది. మొత్తం కేసులన్నీ కూడా పక్కాగా నిర్వహిస్తున్నామని, ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎలాంటి రాజీ పడబోమని చెప్తున్నారు. అదే విషయంలో హెల్మెట్ అవేర్నెస్ అందరికీ పెరిగిందని, 90% వరకు కూడా హెల్మెట్ ధరించి మాత్రమే రోడ్డు మీద వస్తున్నారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇలా కంటిన్యూ అయితే కనుక విశాఖపట్నంలో ట్రాఫిక్ మీద మరింత అవేర్నెస్ పెరుగుతుందని ఆయన చెప్తున్నారు.